ఈరోజు మన క్లాస్ ఏంటంటే పీపుల్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆఫ్ తెలంగాణలో తెలుసు కదా, ఫస్ట్ పార్ట్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనము. సోషల్ కల్చరల్ ఫీచర్స్ అవన్నీ చెప్పుకున్నాం. ఈసారి పీపుల్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆఫ్ తెలంగాణలో ఏంటంటే క్యాస్ట్స్, ట్రైబ్స్, రిలీజన్, ఇంకా మనకు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అవన్నీ వస్తాయి, కానీ అవన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే క్యాస్ట్స్, ట్రైబ్స్, రిలీజన్ చూద్దాం. మొదలు ఏంటంటే రిలీజన్. తెలుసు కదా మనకి, మెజారిటీ హిందూ పాపులేషన్ రూల్డ్ బై ముస్లిం కింగ్. ఓకే. సో మన 2011 సెన్సెస్ లో రిలీజన్ వైజ్ ఏంటంటే హిందూస్ 85%, ముస్లిమ్స్ 12.75%, మిగతా వాళ్ళు మన క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, సిఖ్స్, జైన్స్, పార్సీస్. సో హిందూస్ లో ఎట్లయితే క్యాస్ట్లు ఉంటాయో అట్లా ముస్లిమ్స్ లో కూడా సున్నీస్, షియాస్ అని రెండు వర్గాలు ఉంటాయి. షియాస్ జనరల్లీ మైనారిటీ ఉంటాయి, మన ఇండియాలో ఎక్కువ లక్నోలో ఉంటుంది. సున్నీస్ అంతటా ఉంటారు వరల్డ్ మొత్తం. షియాస్ అంటే ఎక్కువ ఇరాన్ ఇట్లా ప్లేస్ లో ఉంటారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ రాసిన, ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేసెస్, తెలంగాణ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఇచ్చాడు. ఇక్కడ క్రిస్టియన్స్ ఏంటంటే మెదక్ చర్చ్ ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఆ, ఉమ్. తర్వాత పార్సీస్ తెలుసు కదా మీకు. పార్సీస్ వాళ్ళు శవాన్ని అన్నం చేయరు. సో మన పార్సీ గుట్ట ఉంటది, మన ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర పార్సీ గుట్ట ఉంటుందో అది వాళ్ళది. తర్వాత సిక్స్ జైన్స్, మనకు తెలుసు జైన్స్ బుద్ధిస్టులవి చాలా స్తూపాలు అవన్నీ మన తెలంగాణలో పోతే కనిపిస్తాయి మనకి. బుద్ధుడి సైట్లు మాత్రము, బుద్ధిస్ట్ సైట్స్ మాత్రం ధూళికట్ట ఒకటి, ఫణిగిరి. ఫణిగిరి ఎక్కడ ఉంది? సూర్యాపేట. కరెక్ట్. సూర్యాపేట. నేలకొండపల్లి. నేలకొండపల్లి ఎవరు పుట్టారు ఇంతకుముందు చెప్పాను? కంచర్ల గోపన్న అంటే భక్త రామదాస్. అక్కడ బుద్ధిస్ట్ సైట్ కూడా ఉంటుంది, నేలకొండపల్లి. తర్వాత జైన్స్కి వచ్చేసరికి కొలనుపాక జైన్ టెంపుల్ ఉంటుంది, మన యాదగిరిగుట్ట దగ్గర కొంచెం ఆలేరు దగ్గర ఉంటుంది. అదొకటి. ఇంకోటి బోధన్ కూడా. బోధన్ ని ఇంతకుముందు ఏమని పిలుస్తారు హిస్టరీలో? అస్మాకా కింగ్డమ్ అని పిలుస్తారు. తెలంగాణకి ఒక గుర్తింపు లాగా అనమాట, అస్మాకా కింగ్డమ్ అంటారు. ఇది బోధన్ ఎక్కడ ఉంటుంది అంటే నిజామాబాద్ దగ్గర ఉంటుంది, నిజామాబాద్ డిస్టిక్ లో భాగం బోధన్. నెక్స్ట్ కమింగ్ టు క్యాస్ట్స్. హిందూయిజంలో క్యాస్ట్లు ఉంటాయి కదా, అట్లా చతుర్వర్ణ విధానం ఎట్లుంటుందో అందులో మెయిన్ గా మన దగ్గర ఆక్యుపేషనల్ క్యాస్ట్లు ఉంటాయి. అందులో ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు? మన మామూలుగా అంటాం కదా, షాప్స్ ఉంటాయి కదా, కోమటి వాళ్ళు, పెరికలు జాబ్ బాగా మనీ ఇస్తుంటారు, అప్పులు లాగిస్తుంటారు, బలిజా. తర్వాత అగ్రికల్చర్ అంటే ఎవరి దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంది, కాపులు, రెడ్డిలు, వెలమలు, వాళ్ళు మెయిన్ గా అగ్రికల్చర్ వాళ్ళ చేతిలో ఉంటది. తర్వాత యానిమల్ రేరింగ్ గొల్లలు తెలుసు కదా. గొల్లలు అంటే యాదవ్స్, మన షీప్ ఇవన్నీ రేర్ చేస్తారు కదా, అది వాళ్ళు. అది వాటి నుంచే ఏం చేస్తారు? గొంగడి గొంగడి అని చేస్తారు. గొంగడి అంటే బ్లాక్ గా ఉంటది కదా, షీప్ తో చేస్తారు, దాన్ని గొంగడి అంటారు. తర్వాత బోయ కులము, బెస్త కులం అసోసియేటెడ్ విత్ చేపలు. నెక్స్ట్ అస్పృశ్యత కులము, ఇవేంటంటే మాల, మాదిగ. దీన్ని మనం సపరేట్ గా మనకు టాపిక్ ఉంది, దళిత్ మూమెంట్స్ కింద చదువుకుందాం. భాగ్యరెడ్డి వర్మ గారు, తర్వాత వెంకట్రావు, వీళ్ళంతా దళిత్ మూమెంట్స్ కింద చదువుకుందాం. దాని మీద సపరేట్ టాపిక్ ఉంది. నెక్స్ట్ పూజారి క్యాస్ట్లు అంటే పూజలు చేసేవాళ్ళు, బ్రాహ్మిన్స్, లింగాయత్స్, జంగాస్ అట్లుంటారు. తర్వాత సేవా కులాలు అంటే ఇతర కులాలకు సేవ చేసేవాళ్ళు. చాకలి అంటే ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారు. ఓకే. వాళ్ళంటే ఊరు మొత్తాన్ని కలిపి చేస్తారు కాబట్టి వాళ్ళందరూ సేవా కులం అంటారు. మంగలి కూడా అంతే, హెయిర్ కట్ చేస్తారు కదా, ఊరంతా చేస్తారు, వాళ్ళు వీళ్ళని చూడరు కదా, అట్లా ఇవన్నీ సేవా కులాలు అంటారు. నెక్స్ట్ అవధూతాస్ అంటే యోగులు, పరమహంసులు, శివసాధువులు, వాళ్ళందరూ అవధూతాస్. నెక్స్ట్ కమింగ్ టు ట్రైబ్స్ అనే సపరేట్ టాపిక్. రఫ్ గుట్టిగా రెండు చెప్తున్నా, ట్రైబ్స్ గురించి డీటెయిల్ గా చెప్తా. ట్రైబ్స్ అంటే గోండ్స్, లంబాడీస్ మనకు బాగా గుర్తొచ్చేది. తర్వాత ఎంటర్టైన్మెంట్. ఇప్పుడంటే మనకు అవన్నీ సినిమా అవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు ఎవరు ఉన్నారు? సినిమా లేదు, ఏం లేదు. ఎవరైనా వచ్చి ఏమన్నా వేషం వేసినా, షో చేసినా అదే మనందరికి ఎంటర్టైన్మెంట్. సో అప్పుడు ఇంద్రజాలికులు, తర్వాత బొమ్మలాట వాళ్ళు, తోలు బొమ్మలాట ఉంటాయి కదా, అవన్నీ ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డిపెండెంట్ క్యాస్ట్ అంటే ఒక కులం మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంటే ఆశ్రిత కులం అంటారు, ఆశ్రిత కులాలు అంటారు. ఇవన్నీ డిపెండెంట్ క్యాస్ట్స్. సో డిపెండెంట్ కాస్ట్ లో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఒక కులం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక కులం ఉంది, కులానికి వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఆశ్రిత కులం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద డిపెండ్ అవుతారు, కానీ వాళ్ళకంటూ ఒక సొంత టాలెంట్, ఏదన్నా పర్ఫార్మెన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే
సెకండ్. అశీరత కళ ఉంటది వాళ్ళ దగ్గర, కళ. సో ఈ టాలెంట్ ఏదో ఒక పొట్టగూటి కోసం ఏదో టాలెంట్ ఉండాలి కదా, అట్లా ఇది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. పద్మశాలిస్. పద్మశాలిస్ అంటే వీవర్స్, సాలెవార్ అంటారు కదా, అది. వాళ్ళ కింద ఆశ్రిత కులం అని ఉంటుంది. అదేంటే సాధనా శూరులు అంటారు వాళ్ళని. సాధన శూరులు ఏం చేస్తారు, మార్కండేయ పురాణం అని చెప్తారు. సో ఈ కళ ప్రదర్శించడానికి రీజన్స్ ఏంటంటే సందర్భాలు ఉంటాయి కొన్ని, ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు, అట్లా ఆ సందర్భం అనుసారంగా వాళ్ళు వచ్చి చెప్తుంటారు. లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లా బేస్డ్ ఆన్ సందర్భాన్ని బట్టి చెప్తుంటారు. సో సాధన శూరులు ఏం చెప్తారు, మార్కండేయ పురాణం చెప్తారు. ఓకే. మాదిగలకు కూడా డక్కలి కథ అని చెప్తారు. వాళ్ళ కథలన్నీ డక్కలి కథ అని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు, వాళ్ళు జాంబ పురాణం చెప్తారు. తర్వాత యాదవ్స్ ముందు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉన్నామని రాయలేదు, అది ఒగ్గు కథ ఉంటది కదా, అది మొత్తం యాదవ్స్దే. తర్వాత యాదవ్స్ కింద ఉండే ఆశ్రిత కులం మందేచువారు ఏం చేస్తారు, కాటమరాజు కథ చెప్తారు. తర్వాత బ్రాహ్మిన్స్ కి కూడా ఉంటారు. బ్రాహ్మిన్ వాళ్ళు ఎవరు ఉంటది, విప్ర వినోదులు అంటారు. విప్ర అంటే జనరల్లీ బ్రాహ్మిన్ అంటారు, వినోదులు అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలా పదాలు మనకు కొంచెం డెప్త్ లో మీనింగ్ స్ప్లిట్ చేసుకుంటే అలాంటివి చేసుకుంటే వస్తాయి ఎగ్జామ్ లో స్ట్రైక్ కావడానికి, ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాజిక్ షోస్ చేస్తారు. ఇది విప్ర వినోదులు. మనం చూస్తాం చాలా సారి పదాలు, పిచ్చకుంట్ల వారు, పిట్టల దొర, ఇట్లాంటి పదాలు చూస్తారు కదా. దొమ్మరి, వీళ్ళందరూ క్యాస్ట్లు. అవి బూతుల్లాగా వాడడం మానేసి మనం రెస్పెక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా వాళ్ళకు ఒక హిస్టారికల్ బేసిస్, వాళ్ళకు ఒక రోల్ సమాజంలో అన్ని కలిపి ఉన్నాయి. అట్లా ఇవి డిపెండెంట్ క్యాస్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు ట్రైబ్స్ కి ఏంటంటే వాళ్ళకి ఒక గోల్డెన్ ఇయర్ 1976. ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలుసు థగ్స్ అని ఉండేవాళ్ళు. థగ్స్ అని కొంతమంది వాళ్ళని చేసేసి వాళ్ళందరినీ నోటిఫైడ్ ట్రైబ్స్ చేశారు. సో అంటే వీళ్ళంతా ఏంటంటే నేరస్తులు. ఈ కులాలు మొత్తం వాళ్ళు అంటే ఎవరో కొంతమంది చేసిన తప్పుకి ఆ కులాన్ని మొత్తానికి నేరం అంటగట్టి బ్రిటిష్ వాడు వాళ్ళని నోటిఫైడ్ ట్రైబ్స్ కింద చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ చేశారు. స్వాతంత్రం రాగానే, ఇండిపెండెన్స్ అప్పుడు డీనోటిఫైడ్ ట్రైబ్స్ చేశారు. తర్వాత వీళ్ళని ఎక్కడ పెట్టాలి, ఏం చేద్దాం అనుకున్నప్పుడు తర్వాత 1976 ఇస్ గోల్డెన్ ఇయర్. ఆ ఇయర్లో ఏం చేశారంటే ఇందులో చాలా ట్రైబ్స్ కి ఎస్టీ స్టేటస్ ఇచ్చారు. అంటే షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇచ్చారు. వాళ్ళకంటూ రిజర్వేషన్ ఇవ్వడము, లేకపోతే బడ్జెట్ లో వాళ్ళకి ఇంత భాగం ఇవ్వడము, అదంతా చేశారు. సో అట్లా మన తెలంగాణలో కూడా గోండ్స్ కానీ, నాయక్ పోర్ట్స్ కానీ, లంబాడీస్ కానీ, వీళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ అప్పుడే వచ్చింది 1976. ఓకే. గోండ్స్ అంటే ఏం చేస్తారంటే మన బేసిక్ గా వీళ్ళు ఉండేది ఫస్ట్ బస్తర్ ఏరియా. ఇప్పుడు మన దగ్గర మెయిన్ గా ఉండేది ఏంటంటే ట్రైబ్స్, ఒకటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు, ఆదిలాబాద్ బార్డర్ లో కొంతమంది ఉంటారు, లంబాడీస్ లాంటి వాళ్ళు సిటీస్ టౌన్స్ మధ్యలో ఉంటారు, కానీ సపరేట్ విలేజ్ లో ఉంటారు. అట్లా డిఫరెంట్ ప్లేస్ ఉంటారు. ట్రైబ్స్ ఎప్పుడైనా వాళ్ళకంటూ ఒక యూనిక్ థింగ్ ఉంటుంది. మిగతా సమాజానికి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది పద్ధతుల్లో, ఆచారాల్లో, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ యూనిటీ, అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ వ్యవసాయం చేసే విధానము, అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో గోండ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిందంటే గుస్సాడి డ్యాన్స్, ఆక్స్ హార్న్స్ ఉంటాయి. అంటే మన ఎద్దులు ఉంటాయి కదా, గంగిరెద్దులు ఉంటాయి కదా, వాటి హార్న్స్ అనేవి ఇట్లా పెట్టుకొని చేస్తారు డ్యాన్స్, అది గుస్సాడి డ్యాన్స్ అంటాం. వీళ్ళ ఫేమస్ జాతర ఏంటంటే నాగోబా జాతర చాలా ఫేమస్. సమ్మక సారక తర్వాత అంత ఫేమస్ ఇదే నాగోబా జాతర. దానికి ఒక క్లాన్ ఉంటుంది, మెసారం క్లాన్ అని ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు అందరూ కలిసి, అది మళ్ళీ మనం జాతరలో డీటెయిల్ గా చదువుదాం. ఇందాక మీకు చెప్పినట్టు కులానికి ఆశ్రిత కులం వాళ్ళు ఎట్లయితే వాళ్ళ కథలు చెప్తారో, ఇక్కడ కూడా అట్లుంటారు. ప్రధాన్స్ అంటారు వీళ్ళకి ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు అంటే ఉన్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళందుకే వాళ్ళ లిటరసీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే గోండ్ల స్టోరీస్ అనేవి అందరికి చెప్తుంటారు వాళ్ళ ఫంక్షన్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళు ప్రధాన్స్ అంటారు వాళ్ళని, గోండ్స్ కింద ప్రధాన్స్. నెక్స్ట్ నాయక్ పోర్ట్స్ ఏంటంటే వీళ్ళు మాస్కులు తయారు చేస్తారు. మాస్క్స్. తర్వాత మనం ఇప్పుడు పడుకుంటాం కదా, మనం ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మూలలో మంచం ఉంటుంది, పడుకుంటప్పుడు తాత వాళ్ళందరూ పడుకుంటారు, నులక మంచం అంటాం. సో ఆ నులక మంచం తయారు చేసేది మాస్క్స్ లాగా తయారు చేస్తారు. అంటే కృష్ణుడి మాస్కులు, అట్లా డిఫరెంట్ మాస్కులు తయారు చేస్తారు. ఫెస్టివల్స్ అప్పుడు అది ఆ మాస్క్ పెట్టుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది. సో ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు. లక్ష్మీదేవి, రుక్మిణీదేవిని మొక్కుతారు అనమాట వీళ్ళు నాయక్ పోర్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు కోయాస్.
కోయస్ తెలుసు కదా, వీళ్ళని ఏమంటారంటే వీళ్ళు రూలింగ్ క్లాన్ లాగా వీళ్ళని భావిస్తారు మిగతా ట్రైబ్స్ కూడా. అందుకే వాళ్ళు దొరా అనే పదం ఉంటుంది, తర్వాత కోయ దొరా అట్లా పిలుస్తారు అనమాట. వీళ్ళు ఏం చెప్తారు, చిలక జోస్ అని చెప్తారు. మీకు కింద చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలు ఉంటారని. ఈ కోయాస్ ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉంటారు, వరంగల్ ఖమ్మంలో ఉంటారు. సో సమ్మక్క సారక్క జాతర వీళ్ళకి బిగ్గెస్ట్ ఫెస్టివల్. అది తర్వాత చెంచులు. చెంచులు అంటే మన ఇక్కడ మన నల్లమల అడవుల దగ్గర ఉంటారు. ఆమ్రాబాద్ అంటే అదే కదా, బార్డర్ అనమాట. ఆమ్రాబాదు, నాగర్ కర్నూలు ఇవన్నీ బార్డర్. సగం కర్నూలులో ఉంటుంది, సగం మహబూబ్నగర్లో ఉంటుంది. అట్లా అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు చెంచూస్. ఫస్ట్ తెలంగాణలో సంబంధించిన ఫస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ వీళ్ళే, చెంచులు. సో వీళ్ళు ఏం చేస్తారంటే శ్రీశైల మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, వాళ్ళ అల్లుళ్ళ భావిస్తారు. ఎందుకంటే వీళ్ళు పార్వతీదేవి వీళ్ళ డాటర్ లాగా అనమాట. ఇప్పుడు కూడా మీరు ఫెస్టివల్స్ చూస్తే చెంచులు వచ్చి ఫస్ట్ పూజలు చేయడము, వాళ్ళ పలహారాలు అవన్నీ దేవుడికి నైవేద్యం అవన్నీ ఇవ్వడం అవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ కమింగ్ టు లంబాడీస్. లంబాడీస్ ఏంటంటే మీరు లంబాడీస్ అంటే ఎట్లా గుర్తుపడతారు? ఫీమేల్స్ చూసినారా ఎప్పుడన్నా? రిస్ట్ వరకు బ్యాంగిల్స్ ఉంటాయి, ఇట్లా వైట్ వైట్ బ్యాంగిల్స్. వాటిని ఇట్లా బ్యాంగిల్స్ ఇవన్నీ వేసుకుంటే దాన్ని బలియా అంటారు. అది యూనిక్ అనమాట వాళ్ళకి. సో వీళ్ళు ఇంతకుముందు ట్రేడర్స్ లా ఉండేవాళ్ళు మొఘలు ఉన్నప్పుడు, అట్లున్నప్పుడు. తర్వాత స్లోగా రాజస్థాన్ అక్కడ నుంచి ఏరియాల నుంచి వచ్చి మన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇక్కడ సెటిల్ అయినారు. సో వీళ్ళు ఏంటంటే ట్రేడర్స్ ముందు, అంటే మొఘల్ ఆర్మీ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం అట్లాంటివి అనమాట. సో వీళ్ళు ఎప్పుడైనా మీరు చూడండి తాండాస్ లో ఉంటారు, సపరేట్ ఉంటారు వీళ్ళు. సో మన ఊర్లో ఎట్లుంటుందో అట్లా సపరేట్ గా వీళ్ళు తాండాస్ అని ఉంటాయి. వాళ్ళ ఆ తాండా పేరు మీద ఆ తాండాలో ఉంటారు వాళ్ళు. వీళ్ళ స్టోరీస్ కూడా చెప్పే వాళ్ళని బట్స్ అంటారు. బట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ స్టోరీలు చెప్తారు, లంబాడి వాళ్ళ స్టోరీలు అని చెప్తారు. వీళ్ళందరికి పెద్ద ఆరాధ్య దైవం ఎవరు? సేవాలాల్, సంత్ సేవాలాల్. ఓకే, వీళ్ళ ఫెస్టివల్ తీజ్ ఫెస్టివల్. ఇంకా మన తుల్జా భవాని అమ్మవారిని కూడా నమ్ముతారు, బాగా వెళ్తుంటారు అక్కడికి. ఆ తర్వాత అంద్స్, ఇంకా మిగతా ట్రైబ్స్ ఉంటాయి అంద్స్. వీళ్ళది రోలా ఫెస్టివల్ ఒకటి ఉంటుంది. ఇవి ఏంటంటే మనం బార్డర్ ఉండడం వల్ల తెలంగాణకి మన మహారాష్ట్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనకి 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ లో 7 డిస్ట్రిక్ట్స్ బార్డర్స్ ఉంటాయి. అట్లా తెలంగాణకి ఇటు ఆంధ్రతో 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, సేమ్ ఈక్వల్ మహారాష్ట్రతో 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అందుకే ఏంటంటే మరాఠీ ప్రభావం, మరాఠీ లాంగ్వేజ్ అవన్నీ కొంచెం మిక్స్ అయి ఉంటాయి. ఇటు ట్రైబల్ పార్ట్ ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు మరాఠీ పార్ట్ రెండు మిక్స్ అవుతాయి. అందుకే వీళ్ళు చూడండి అన్స్ అనే వాళ్ళు మరాఠీ మాట్లాడతారు, హనుమాన్ కొలుస్తారు అట్లా. తర్వాత కొలంస్ వీళ్ళు దింసా డాన్స్ చేస్తారు. దింసా డాన్స్ మనం చూస్తాం కదా అరకుల ఏరియాలో, మనం ఎప్పుడైనా చూసినప్పుడు వెనక చెయ్యి పట్టుకొని చెయ్యి నడుము పట్టుకొని ఫీమేల్స్ అందరూ రౌండ్ గా డాన్స్ చేస్తుంటారు చూసారా, అదే దింసా డాన్స్. అది వీళ్ళు నమ్మేది అంటే కొలిసేది హిందింబి అండ్ భీముడు ఇద్దరిని కొలుస్తారు. తర్వాత వీళ్ళ దగ్గర యూనిక్ ఏంటంటే దేవర వివాహం. దేవర వివాహం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ చనిపోయింది పాపం. చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వైఫ్ ని హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కి ఇచ్చి చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ దేవర వివాహం. వీళ్ళ దగ్గర అది యాక్సెప్టెడ్. ఒక్కొక్క ట్రైబ్ లో ఒక్కొక్క యూనిక్ ఫీచర్ ఉంటుంది, అందులో ఇది ఒకటి అట్లా. నెక్స్ట్ కొండారెడ్డిస్. కొండారెడ్డిస్ అంటే ఏం లేదు, కొండ అంటే హిల్. సో హిల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళని కొంతమందికి ఈ పేరు ఉంటుంది కొండారెడ్డిస్. సో వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తారు. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఫారెస్ట్ క్లియర్ చేయడం, నెక్స్ట్ ఇంకో దగ్గర మళ్ళీ చేయడం. అయితే వీళ్ళు ఏంటంటే అందరిలాగా అరకబెట్టి దున్నరు, నో ప్లవ్స్. సో ఏం చేస్తారంటే వీళ్ళు చిన్న చిన్న హోల్స్ చేస్తారు. కట్టె ఉంటుంది కదా, ఒక చిన్న కట్టె తీసుకొని చిన్న చిన్న హోల్స్ చేస్తారు. హోల్స్ చేసి అందులో ఇవి వేస్తారు, గ్రెయిన్స్ కానీ అవి కానీ వేస్తారు ఫారెస్ట్ లో. అది అందులోంచి ఏమొస్తుందో తింటారు. ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద మెయిన్లీ డిపెండెంట్. హంటింగ్, ఫిషింగ్ ఇవన్నీ చేస్తారు. ఇది కొండారెడ్డి ట్రైబ్స్. మనకి దీనికి సంబంధించిన ట్రైబ్స్ అన్ని మీకు మరీ మొత్తం డీటెయిల్ టు డీటెయిల్ చెప్తే మొత్తం స్టాటిక్ పోర్షన్లో అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ పోతుంది అని రఫ్ గా చెప్తున్నాను. మీకు నోట్స్ ఇచ్చినప్పుడు అందులో డీటెయిల్డ్గా ఏ దానికి ఎంత ఉంది, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎంత అవసరము, ఎక్స్ట్రా పార్టు, ఒరిజినల్ పార్టు, సిగ్నిఫికెంట్ పార్టు, అవన్నీ డీటెయిల్గా ఇస్తారు అందులో నోట్స్లో. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్. మనకి ఇందులో మిగిలిపోయిందంటే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అవన్నీ మిగిలిపోయినాయి. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇక్కడికైతే లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్ చెప్తున్నాను. లాంగ్వేజ్, ఇప్పుడు లాంగ్వేజ్ ఏంది? తెలంగాణ లాంగ్వేజ్
ఎప్పుడైనా కొంచెం మిక్స్గా ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ, దానికి మీకు మొన్న చెప్పాను కదా హిస్టరీ మొత్తం ఎంత ఇంపార్టెంటో. నిజాం ఉన్నప్పుడు ఏం చేశారు, పర్షియన్ భాష చెప్పారు. పర్షియన్ వాజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఎప్పటి వరకు, 1884 వరకు. తర్వాత మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1948 సెప్టెంబర్ 17. అప్పటి వరకు ఏం భాష ఉంది, అధికారిక భాష ఉర్దూ. అంటే ఈ మొత్తం దాంట్లో అసలు తెలుగు తెలంగాణ అనే భాషనే లేదు ఏడ. అందుకే తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఇటు చదువుడు రాదు, రాసుడు రాదు, ఓన్లీ వాడుక భాష ద్వారా వాళ్ళ భాషను వాళ్ళు బతికించుకోరు. ప్లస్ జాగ్రఫికల్ ఐసోలేషన్, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి జాగ్రఫికల్ ఐసోలేషన్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 150-200 ఏళ్ళు సపరేట్ ఉండడం వల్ల ఓన్ డైలెక్ట్ అనేది డెవలప్ అయింది. అట్లా మీకు తెలుసు ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంది, దాక్ని. హైదరాబాద్ లో మెయిన్ గా పోతే దక్ని వాడతారు. దక్ని, దక్కన్, దాక్ని ఇవన్నీ ఒకటే. అన్ని లాంగ్వేజ్లు మిక్స్ ఉంటాయి. ఏముంటాయి, మరాఠా, కన్నడ, తెలుగు, ఉర్దూ, పర్షియన్, అన్ని లాంగ్వేజెస్ లో ఒక్కొక్క వర్డ్స్ మిక్స్ అయితే ఉంటుంది. అది నాట్ ఎన్ ఎగ్జామ్షన్ ఓన్లీ ఫర్ అస్. ఈవెన్ అచ్చ తెలుగు పదాల్లో కూడా కొన్ని హిందీ పదాలు, ఉర్దూ పదాలు ఉంటాయి. ఖైదీ, ఖైదీ ఇస్ నాట్ ఏ తెలుగు వర్డ్. అట్లా అయ్యదేవర కాళేశ్వరరావు అని ఉంటారు, వాళ్ళతో ఒకసారి డిస్కషన్ అవుతుంది. అది మొత్తం మీ తెలంగాణ మొత్తం కూని ఉంటదంటే వెళ్ళి తీసుకుపోయి చూడండి ఈ ఖైదీ అనే వర్డ్ కూడా మీది ఒరిజినల్ తెలుగు కాదని చూపిస్తారు. అట్లా అనమాట. సో మన దగ్గర ఎడ్యుకేషన్ లేదు, తెలుగు వాటికి, తెలుగు ఇన్స్టిట్యూషన్స్ కి పెద్ద గుర్తింపు లేదు, అంటే రికగ్నిషన్ లేదన్నమాట యూనివర్సిటీ. అందుకే స్వయాన మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు కూడా నాగ్పూర్ పోయి చదువుకుంటారు, తెలంగాణలో చదవరు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్కడ చదువుతారంటే ఈ బార్డర్ లో ఉన్న ఇటు ఆంధ్ర యూనివర్సిటీకి పోవడము, లేకపోతే విజయవాడకు పోయి చదువుకోవడము. అట్లా ఎక్కడ తెలుగు ఉందంటే అక్కడ చదువుకుంటారు. అట్లా అది. ఈవెన్ 1948 నాటికి కూడా గ్రాడ్యుయేట్స్ తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళు చాలా లిమిటెడ్. అందులో కూడా మళ్ళీ వాళ్ళంతా ఉర్దూలో ఉన్న వాళ్ళు, తెలుగు కాదు. అట్లా ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా అప్పుడు వచ్చినా కూడా దిస్ ద ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఉన్న యూనివర్సిటీ. అంటే అంతకుముందు అన్ని ఇంగ్లీష్ అవి పెట్టేటోళ్ళు, రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే ఉర్దూ. ఉర్దూ కూడా మళ్ళీ అందులో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. లక్నోయి ఉర్దూ ఉంటారు, లక్నోయి ఉర్దూ ఉన్న వాళ్ళు ఎక్కువ డామినేషన్ ఉంటుంది, హైదరాబాద్ ఉర్దూ ఉన్న వాళ్ళు కాకుండా. సో ఫస్ట్ యూనివర్సిటీ టు హ్యావ్ ఎ రీజనల్ లాంగ్వేజ్ యాజ్ ఇట్స్ మెయిన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ కూడా ఉర్దూ ఉంది కానీ మనకి ఎక్కడ తెలుగు లేదు. తర్వాత మన ఏం చేశారంటే మరి అందరికి తెలుగు ఎట్లా వచ్చిందంటే ఎంతో కొంత లైబ్రరీ మూమెంట్స్. లైబ్రరీ మూమెంట్స్ తెలుసు కదా, లైబ్రరీ మూమెంట్స్. తర్వాత కొన్ని పత్రికలు చిన్న చిన్నవి నడపడం, అట్లా వాళ్ళ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకైనా చైతన్యం, సమాజం చైతన్యవంతం అవ్వడానికి హెల్ప్ అయింది. అది లాస్ట్ లో మనకి 1940s 1930s నుంచి జనాలు తిరగబడ్డము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, మన హైదరాబాద్ లో ఎట్లుంది, బయట ఎట్లుంది, ఇవన్నీ తెలుసుకోవడం అన్ని వీటి వల్లనే అనమాట. ఈవెన్ దే ఆర్ మినిస్క్యూల్ మైనారిటీ స్టిల్ ఇవన్నీ చెప్పగలిగారు. అది తర్వాత మెయిన్ గా మనకి లాంగ్వేజ్ ఇవన్నీ ఎక్కడ ఉంటుంది, కవులు. కవులు ఏంటంటే మనం చాలా మంది సహజ కవులు. ఎందుకంటే అందశ్రీ తెలుసు కదా, జయహేతే జయహే సాంగ్, ఇప్పుడు మన రాష్ట్ర సాంగ్ అదే కదా అందశ్రీ. అంత సహజ కవి అంటారు. ఓకే, కవులు ఏంటంటే బొమ్మెరపోతన ప్రజాకవి. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే ఆకలి నుండి, పోరాటం నుండి అక్కడి నుంచి వస్తాయి. ఎందుకంటే దేర్ ఆర్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఎవరో కొంతమందికి తెలుసు, కొంతవరకు తెలుసుకుని బయటికి రావడం తప్పిస్తే సొంతంగా ఎప్పుడు చదువుకోలేదు. కాబట్టి ఆకలి నుండి, పోరాటాల నుంచి పుట్టే లాంగ్వేజ్, మాటలు, కవిత్వాలు అవి ఉంటుంది అనమాట. తర్వాత సినిమాస్ ముందు 2014 ముందు ఏం లేకుండే, అక్కడక్కడ ఒక సినిమా తప్పిస్తే ఏం లేదు. ఓసే రాములమ్మ లాంటి ఫుల్ ఫ్లెడ్జ్ తెలంగాణ మాట్లాడే క్యారెక్టర్స్ తప్పిస్తే ఇంకెక్కడ సినిమాలు లేకుండే. అక్కడక్కడ ఉన్నా కూడా విలన్స్, చిన్న చిన్న జోకర్స్ అట్లాంటి రోల్స్ ఉండేవి. తర్వాత మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది 2014 తర్వాత. ఏంటంటే తెలంగాణ భాష ఫిలిమ్స్ లో మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. రీల్స్ నుంచి మొదలు పెడితే మూవీలో క్యారెక్టర్స్ వరకు రెస్పెక్ట్ వచ్చింది, రోల్ కి ఇంపార్టెన్స్ పెరిగింది, కనెక్ట్ కూడా పెరిగింది. అట్లా అది లాస్ట్ 1 minute. హలో. అయితే తెలంగాణ పదాల్లో సపరేట్ పదాలు ఉంటాయి. డైలెక్ట్ ఉంటుంది కదా, కరీంనగర్లో ఒక భాష ఉంటుంది, ఏదో ఒక భాష ఉంటుంది. అట్లా బువ్వ అంటే ఏంది, బువ్వ అంటే ఫుడ్. అట్లా అగ్గువ అంటే చీప్ అని అర్థం, తక్కువ ధరను ఉంటే దాన్ని అగ్గువ అంటారు అనమాట.
ఎక్కువ కాస్ట్ ఉంటే ఫిరం అంటారు అంటారు కదా, కూరగాయలు ఫిరం అయినాయని, అది ఇదే అనమాట. తర్వాత సల్లా అంటే మజ్జిగ. ఇట్లా కొన్ని సపరేట్ పదాలు కూడా కొన్ని ఉంటాయి అనమాట తెలంగాణ యాసకి. నాష్టా అంటే బ్రేక్ఫాస్ట్. బగారా అంటే ఈ బిర్యానీనే మనం బగారా బువా అని పిలుస్తాం అనమాట. అట్లా సో కొన్ని లోకల్ ఓన్ వర్డ్స్ ఉన్నాయి దానికి. తర్వాత ఏంటంటే గ్రాంధికం. గ్రాంధికం పదానికి దగ్గరగా ఉంటుంది తెలంగాణ. ఇప్పుడు చూడండి, వచ్చినాడు ఇస్ గ్రాంధికం, వచ్చిండు ఇస్ తెలంగాణ. ఒక అచ్చు హల్లు అటు ఇటు ఉంటుంది అంతే ఆల్మోస్ట్. అట్లా ఇది తెలంగాణ యాస. లాంగ్వేజ్, డైలెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. కవుల గురించి వాటి గురించి సపరేట్ గా మన టాపిక్స్ లో తెలుస్తుంది. ఎవరు రాశారు, నందిని సిద్ధారెడ్డి ఎవరు, కాళోజీ నారాయణరావు గారు ఎవరు, ఎవరెవరు ఏం రాసిండ్రు, అట్లా ఆ ఉద్యమానికి ఎట్లా హెల్ప్ అయినాయి, అవన్నీ మనం డీటెయిల్ గా మళ్ళీ చదువుకుందాం. ఓకే, ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మాట్లాడుకుందాము, ఇంకా ఫెయిర్స్ ఫెస్టివల్స్ మాట్లాడుకుందాం, అవన్నీ అందులో ఇంక్లూడ్ చేద్దాం.